హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపను పడేసి ప్రెగ్నెన్సీ పోగొట్టాలనుకున్న జ్యోత్స్న అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన కార్తీక్. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఆలోచించకుండా ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీప నడుస్తూ ఉండగా జ్యోత్స్న అయితే దీప కాలుకి తన కాలు అడ్డు పెడుతుంది. అలా అడ్డు పెట్టడంతో ఒక్కసారిగా దీప టీపాయ్ మీద తన కడుపు తగలబోతుంటే సుమిత్ర వచ్చి తన కడుపుకు చెయ్యి అడ్డం పెట్టి తననైతే పడకుండా లేపుతుంది. ఇది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు దీప ఎలా పడిపోయింది, అంత అజాగ్రత్తగా దీప ఉండదు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అలా పడబోయిన దీపను చూసి, అయ్యో దీప, ఏంటి పడిపోతున్నావు, కళ్ళేమన్నా తిరుగుతున్నాయా నీకు అని చెప్పేసి జ్యోత్స్న యాక్టింగ్ అయితే మొదలు పెడుతుంది. యాక్టింగ్ మొదలు పెడుతుంటే కార్తీక్ అయితే గమనిస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి గమనిస్తే దీప అయితే కార్తీక్ చెప్తుంది, బావా నేను జాగ్రత్తగానే నడుస్తుంటే జ్యోత్స్న నా కాలుకి తన కాలు అడ్డు పెట్టింది, అందుకే నేను పడబోయాను అని చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. సుమిత్ర అయితే ఏంటమ్మా కొంచెం చూసుకుని నడవచ్చు కదా దీప అని చెప్పేసి ఇంకా దీపని అంటూ ఉంటే, ఏంటత్త నువ్వు దీపని అంటావు, కాలు పెట్టినా నీ కూతురిని నువ్వు చూడలేదా అని చెప్పేసి చాలా గట్టిగా కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. కానీ సుమిత్ర, అక్కడున్న దశరథ, శివనారాయణ, పారిజాతం అందరూ కూడా ఏమీ అర్థం కానట్టుగా చూస్తూ ఉంటారు. అవును, జ్యోత్స్న దీప కాలికి అడ్డం పెట్టడంతోనే దీప పడబోయింది, లేదంటే దీప జాగ్రత్తగా నడుస్తుంది అని చెప్పేసి కార్తీక్ కుండ బద్దలు కొట్టినట్టు నిజం బయట పెట్టడంతో జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మా బావది ఎన్ని డేగ కన్ను అనుకుంటా, ఏం చేసినా సరే నిమిషాల్లో కనిపెట్టేస్తున్నాడు, నా నడతల్ని అన్నీ కూడా చూస్తున్నాడు, నా ప్రవర్తన అంతటినీ కూడా గమనించేశాడు, నేనేం చేయబోతుంది కూడా బావకు తెలిసిపోతుంది, కాబట్టి నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా మమ్మీ పట్టుకోకపోయింటే దీప అయితే ఈ పాటికి తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయేది అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ కార్తీక్ అయితే ఒక్కసారిగా వచ్చి జ్యోత్స్న చంప పగలగొడతాడు. అలా పగలగొట్టడంతో, ఏంట్రా కార్తీక్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నా మనవరాల మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి పారిజాతం అయితే ఒంటికాల మీద కార్తీక్ మీదకి అయితే వస్తుంది. ఏంటి పారిజాతం, ఎందుకు అరుస్తున్నావు నువ్వు, నీ మనవరాలు చేసిన తప్పు కాదా, జ్యోత్స్న దీపకాలికి తన కాలు అడ్డు పెట్టడం తప్పు కాదా, ఇప్పుడు సుమిత్ర పట్టుకుంది కాబట్టి సరిపోయింది, అదే సుమిత్ర పట్టుకోకుండా ఉండుంటే దీపక్ ఏమయ్యేదో ఎవరు ఆలోచించగలరు అని చెప్పేసి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అవును తాత, నాకు తెలుసు ఈ జ్యోత్స్న ఎందుకు తన కాలు అడ్డు పెట్టిందో అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కార్తీక్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ, ఏంట్రా కార్తీక్ ఏదో చెప్పబోయావు కదా చెప్పరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే తాత అని చెప్పేసి మాట దాటేస్తూ ఉంటాడు కార్తీక్. ఎందుకురా మాట దాటేస్తున్నావు, చెప్పరా ఏం జరిగిందో అని చెప్పేసి కార్తీక్ని గట్టిగా అడుగుతూ ఉంటే శివనారాయణ కార్తీక్ అయితే అసలు నిజాన్ని అయితే బయట పెడతాడు. లేదు తాత, నీ జ్యోత్స్న ఎందుకు దీప కాలుకు అడ్డు పెట్టిందో తెలుసా, రేపొద్దున దీపక పుట్టబోయే బిడ్డ పుట్టడం తనకి ఇష్టం లేదు, దీప కడుపులో ఉన్న బిడ్డ పెరగడం కానీ దీప బిడ్డను కండం కానీ జ్యోత్స్నకి ఇష్టం లేదు అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దీప బిడ్డను కండం జ్యోత్స్నకి ఇష్టం లేదా, ఎందుకురా అలా మాట్లాడతావు, జ్యోత్స్నని అంటూ ఉంటావు ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. నీకు తెలుసు కదా పారు, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు అని ఒక్కసారిగా గట్టిగా మాట్లాడడంతో నిజమైతే బయట పెట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న విషయం కార్తీక్ గడికి తెలుసా అని చెప్పేసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే చెమట్లు పట్టిపోతూ ఉంటాయి. జ్యోత్స్నకి ఏంటి బావ ఇంత నిజం చెప్పేశాడు బయటికి, అంటే బావకు తెలుసా నేను వారసురాల్ని కాదు అని చెప్పేసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావరా, జ్యోత్స్న వారసురాలు కాకపోవడం ఏంటి అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటే సుమిత్ర అయితే ఏం తెలియనట్టుగా అమాయకంగా చూస్తూ ఉంటుంది. అవును మావయ్య, జ్యోత్స్న నీ కూతురు కాదని తెలుసు కూడా నీ కూతురుగా నటిస్తుంది చూడు, ఖచ్చితంగా జ్యోత్స్నకి అవార్డు అయితే ఇవ్వాల్సిందే, బెస్ట్ కూతురు అవార్డు అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతుంటే ఇంకా సుమిత్ర అయితే ఏంట్రా కార్తీక్ ఏం చెప్తున్నావు, కొంచెం సరిగ్గా చెప్పరా, మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇందులో అర్థం కావడానికి ఏముందత్త, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీప మీ కన్న కూతురు, కానీ జ్యోత్స్నకు అంతా తెలిసి కూడా మీ కన్న కూతురులాగా నటిస్తుంది, ఆస్తి కోసం జ్యోత్స్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరైతే షాక్ అయిపోతూ ఉంటారు.
పారిజాతానికైతే గుండె గుబేలమంటుంది. ఏంటి వీడికి అంతా తెలుసు కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఈలోపైతే అరే చెప్పేది ఏదో సరిగ్గా చెప్పరా అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటే, అవును మావయ్య, దీప మీ కన్న కూతురు. మీ అందరూ అనుకుంటున్నట్టుగా జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. ఈ పారు ఉంది చూసావు, చిన్నప్పుడే దాసు మావయ్య కూతురైన జ్యోత్స్నాని తీసుకొచ్చి ఈ ఆస్తి మొత్తం వాళ్ళకే రావాలని చెప్పేసి నీ ప్లేస్లో, దీప ప్లేస్లో అయితే పెట్టేసింది. కానీ సుమిత్ర అత్తయ్య అసలు కూతురైన దీపను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద బస్టాండ్లో పడేస్తే కుబేర్ తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి బయట అయితే పెడుతున్నాను ఈ నిజం. నా బిడ్డ జోలికి, నా భార్య కడుపులో ఉన్న నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇప్పటికి కూడా చెప్పాలని అనుకోలేదు, కానీ జ్యోత్స్న నా భార్యను చంపడమే కాదు, నా భార్య కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాలని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ నిజాన్ని బయట అయితే పెడుతున్నాను. కానీ మీ కన్న కూతురని తెలిసి కూడా దీప ఏ రోజు కూడా మిమ్మల్ని తక్కువగా చూడలేదు. ఎందుకంటే మీ ప్రేమ పొందాలని చాలా ఆశపడుతుంది దీప. ఈ కడుపుతో ఉన్న సమయంలో మీ దగ్గరే ఉండాలని తన ఇంట్లో పని చేయడానికి వస్తుంది. వద్దు దీప, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో అని చెప్పినప్పటికీ కూడా వినకుండా తన కన్న తల్లిదండ్రి కళ్ళ ఉండాలని, వాళ్ళ ప్రేమను పొందుకోవాలని ఈ ఇంటికి పని చేయడానికి వస్తుంది. నా భార్యని ఇంత తక్కువ చేసి జ్యోత్స్న చూస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. కోపం నా భార్య మీద, నా మీద అనుకున్నాను, కానీ మాకు పుట్టబోయే బిడ్డ మీద అని చెప్పేసి నేను అసలు ఊహించలేదు. మా బిడ్డ జోలికి ఎవరైనా సరే నేనైతే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు నిజాలన్నీ కూడా బయట పెట్టడంతో, జ్యోత్స్న అసలు స్వరూపాన్ని కార్తీక్ బయట పెట్టడంతో శివనారాయణ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న, నీకు ఆస్తి కావాలా? అసలు నువ్వెవరని నీకు నేను ఆస్తి ఇవ్వాలి? ఆ దాసు కూతురువని నీకు ఆస్తి ఇవ్వాలా? నువ్వు ఆ ఇంట్లో పెరగకపోయి ఉంటే కనుక నీ బ్రతికేంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని చెప్పేసి అనడంతో జ్యోత్స్నకైతే నోట మాట రాదు. నువ్వు ఈ క్షణమే మీ గ్రాండ్ని తీసుకుని ఇంట్లోండి ఇద్దరు కూడా వెళ్ళిపోండి. మా వంశాంకురాన్ని మార్చిన మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఇంకా గుడ్ ఏంటంటే మంచి విషయం ఏంటంటే ఇంకా నేను పోలీసులకు ఫోన్ చేయడం లేదు. పోలీసులకు ఫోన్ చేస్తే మీ ఇద్దరు ఇంకా ఓచల్లెక్క పెట్టడమే. కానీ నేను మీ ఇద్దరి గురించి ఆలోచించి ఇంట్లో ఉండి మాత్రమే గెంటేస్తున్నాను. మీలాంటి పాపాత్ముల మొహం చూడడానికి కూడా నాకు అసలు ఇష్టం లేదు. ఈ క్షణమే మీ ఇద్దరు ఇంట్లోండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనడంతో దశరథ అయితే, నాన్న ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఏంట్రా ఆలోచించేది? నా నిర్ణయానికి ఎవరు కూడా ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఇంత మోసం చేసిన పారిజాతం కానీ జ్యోత్స్న కానీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి తన చేతులతో జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని ఇద్దరిని కూడా బయటికి గెంటేస్తాడు శివనారాయణ. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఏంటి నా బ్రతుకు? ఇంకా నేను దాసుకూతురులాగానే బ్రతకాలా? నా జీవితం అయిపోయిందా ఇక్కడతోనే అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా దీపను పడేసి దీప కడుపులో ఉన్న బిడ్డను చంపాలి అనుకున్న జ్యోత్స్న ప్లాన్ను తిప్పికొట్టి జ్యోత్స్న అసలు నిజస్వరూపాన్ని బయట అయితే పెడతాడు కార్తీక్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. Thank you for watching.